న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్పురంలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరు వర్గీయులు రాళ్లు బాటిలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్ వినోద్ పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇరు వర్గాల వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, హోలీ ముగిసి 10 రోజులు దాటిన టీడీపీ వైసీపీ వర్గాల మధ్య మాత్రం ఘర్షణలు చల్లారడం లేదు. తాజాగా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి సామర్లకోట మండలం హుస్సేన్పురంలో ఒక్కసారిగా కలకాలం రేగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరు పార్టీలు చెందినటువంటి కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు దిగారు. ఒక వైన్ షాప్ సమీపంలో, బెల్ట్ షాప్ సమీపంలో జరిగినటువంటి చిన్న ఘర్షణ పెద్ద దుమారం రేపింది. ఇరు వర్గాలు బాటిళ్లు విసురుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇందులో ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ వినోద్కి తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకుని ప్రస్తుతం సుమారుగా ఇరు పార్టీలు చెందినటువంటి 16 మందిని అదుపులో తీసుకుని సామర్లకోట పోలీస్ స్టేషన్ తరలించారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో హోరాహోరీగా పోరు సాగింది. డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వైసీపీ తరఫున కాకినాడ ఎంపీ తోట నరసింహం భార్య తోట వాణి రంగంలో దీంతో పోటీ గట్టిగా సాగినటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో శ్రేణుల తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల